35 లక్షల ఎకరాల పైచిలకు భూగోళంతో సాగు చేసేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి భూమితోని భారతదేశంలో అత్యంత పెద్ద జిల్లాగా మన పాలమూరు ఉంది. ఇంత పెద్ద జిల్లా ఉండి పక్కకే కృష్ణానది ఉండి ఎక్కడా కూడా మనకు పంటలు పండక మహబూబ్ నగర్లో చాలామంది భూములు ఉన్నోళ్ళు కూడా ఇడిచిపెట్టుకొని హైదరాబాద్ జంట నగరాలలో పోయి చాలా కూలీనాలి చేసుకొని బతికినటువంటి సందర్భం మీ అందరు కూడా గుర్తే ఉంటుంది. అందుకని ఒక బాధతోని ఒక ఆర్తితోని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కృష్ణా నీళ్లు మనకు రావాల్సిందే, మన పాలమూరు పచ్చబడాల్సిందే అనేటటువంటి ఒక ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేసిండ్రు. ఇంతకుముందు మేము వస్తుంటే మా అన్న వాళ్ళు అంటున్నారు, అందరూ సీనియర్స్ కార్లో కూర్చున్న వాళ్ళు, అక్క గుర్తుందా 2009లో మనం ప్రచారానికి పోతే 5 రోజులకోసారి 7 రోజులకోసారి మంచినీళ్ళు వస్తుండే, అది 14 రోజులకోసారి వస్తుండే. మా ఎంపీ గారు కూడా వారి అనుభవం చెప్తా ఉండే, ఇక్కడనే నేను డిగ్రీ చదువుకున్నాక నీళ్ళంటే దిక్కులేని పరిస్థితి ఆనాడు ఉండే, ఇప్పుడు ఎట్లా మారిపోయింది అని సంతోషంగా మేము అనుకుంటున్నటువంటి సందర్భం. కేవలం తెలంగాణ వచ్చినాక 10 అంటే 10 ఏళ్లలో పట్టుబట్టి ప్రయత్నం చేసి అనేకమైనటువంటి పనులు చేసుకున్నాం. అది మీ అందరి కళ్ళ ముందు ఉన్నది. ముఖ్యంగా మనకు ఎప్పుడైనా నీటి సమస్య ఉండే పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో కల్వకుర్తి, నెట్టెంపాడ్, కోయిల్ సాగర్, భీమా, వీటన్నిటిని కూడా మనం పెండింగ్ ఉన్న వాటిని పూర్తి చేసుకొని ఎక్కడ మంచినీటికి ఇబ్బంది లేకుండా 11 లక్షల ఎకరాలకు సంబంధించి ఇదే పాలమూరులో పంట పండేటట్టుగా ఈ పోయిన 10 ఏళ్లలో మనం పనిచేయడం జరిగింది. ఆ తర్వాత అనేక సందర్భాలలో నాకు గుర్తుంది, ఇక్కడ నుండి పచ్చటి పొలాలు ట్విట్టర్లలో సోషల్ మీడియాలలో పెట్టి ఇది ఎక్కడ గుర్తుపట్టండి అని అడిగితే పాలమూరు అంటే నమ్మనటువంటి సందర్భాలు 5 ఏళ్ల కిందటి దాకా కూడా ఉండే. అక్కడ నుంచి వడ్లు తీసుకొచ్చి కేసీఆర్ గారికి అనేక మంది నాయకులు నీళ్ల కోసం బాధపడి ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళు ఇక్కడ నుండి వడ్లు తీసుకొచ్చి కేసీఆర్ గారికి బహుమతి ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఇంకా నా కళ్ళలో మెదులుతూ ఉన్నాయి. అట్లా చాలా సంతోషంగా మహబూబ్ నగర్ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు అని చెప్పి మనం భావించినాం. సరే, ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో రకరకాల అంశాలు ముందుకొచ్చి ఇక్కడ ఇదివరకు వచ్చినంత మంచి రిజల్ట్ మనకు రాలేదు. అయినప్పటికీ ఇక్కడ ఉండేటటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నేను కోరుతా ఉన్నాను, మనం ఉద్యమంలో నుంచి వచ్చినటువంటి వాళ్ళం, ఒక్క అడుగు వెనుకకు పడితే 10 అడుగులు ముందుకు లంఘించేటటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళం. భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ని చూసుకోవాలి, అనలైజ్ చేసుకోవాలి, విశ్లేషించుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఎక్కడ తప్పు జరిగింది, ప్రజల ప్రేమను ఎక్కడ కోల్పోయినామన్న విషయాన్ని అవగాహన వేసుకోవాలి, పట్టు పట్టాలి, కొట్లాడాలి, మళ్ళా పోయిన కాడనే తిరిగి సంపాదించుకోవాలి. అందులో వెనుకపోయేది లేదు, గుండె ధైర్యం కోల్పోవాల్సినటువంటి అవసరం అసలుకే లేదు. ఎందుకంటే మనం పనిచేసినాం, హార్ట్ఫుల్గా పనిచేసినాం, మనము ప్రాణ సమానంగా పాలమూరును భావించి పనిచేసినాం తప్ప రాజకీయం చేయదలుచుకోలేదు. వాళ్ళు రాజకీయం చేసిండ్రు, ప్రజలు మభ్యపెట్టిండ్రు, రిజల్ట్ ఇట్లా వచ్చింది. అయినప్పటికీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక శక్తి. బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రతి ఊర్లో 70% రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మొత్తం కూడా 70-80% మంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి పరిస్థితి. లక్షలాది మంది సైనికులు ఉన్నటువంటి పార్టీ మన పార్టీ. అధైర్యపడాల్సిన అవసరం లేదు, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి.